ఎటు చూసినా పర్వతాలు, కొండలతో కూడిన సుందరమైన దేశం భూటాన్. లోతైన లోయలు, ఆకాశాన్ని తాకే పైన్ వృక్షాలు, స్వచ్ఛందంగా ప్రవహించే నదీ నదాలు, రంగురంగుల పూలు, రకరకాల పక్షులు. అంతకన్నా మౌనంగా పలకరించే మనసున్న మనుషులు. ఇంకా ఎన్నో విశేషాలు ఆ దేశం నిండా మనకు కనిపిస్తాయి. భూటాన్ ఇది పేరుకే చిన్న దేశం. కానీ ఈ దేశం ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనకుండా ఉండలేరు. అక్కడి ఆచారాల నుండి పరిపాలన వరకు ప్రతి ఒక్కటి ఆసక్తిదాయకంగా ఉంటాయి. గతంలో నిర్వహించిన హ్యాపీనెస్ ఇండెక్స్ లో పాకిస్తాన్ తో పోల్చితే భారతీయులు అస్సలు సంతోషంగా లేరని ఐక్యరాజ్య సమితి సర్వే ఒకటి వెల్లడించింది. భారతీయులు ఎందుకు సంతోషంగా లేరని ఆలోచిస్తే చాలా కారణాలు దొరుకుతాయి. అయితే సంతోషం అంటే తెలియని భారతీయులకు పొరుగునే ఉన్న భూటాన్ ఒక్కసారి మా దేశంలో అడుగుపెట్టండి, సంతోషం ఎలా ఉంటుందో చూపిస్తామంటోంది. ఏషియాలో అత్యంత సంతోషంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భూటాన్ అని చెప్తున్నారు విశ్లేషకులు. హిమగిరిల నడుమ పచ్చని కొండలు, సెలయేళ్లలో, పల్లెల్లాంటి పట్టణాల్లో, కాలుష్యం లేని కారడవుల్లో అక్కడి ప్రజలు హాయిగా బతికేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉందని ప్రశ్నించొద్దు, ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్య రాచరిక పాలనే సాగుతోంది. మన దేశంలో ఉన్నట్టు రాజకీయాలు ఉండవు, అవినీతి కనపడదు, కుట్రలు కుతంత్రాలు కాగడా పెట్టుకుని వెతికినా కానరావు. ఒకప్పుడు నేపాలీలతో వైరమున్నా ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. నిత్యం బుద్ధుడిని స్మరిస్తూ ఉన్నది సరిపెట్టుకుని జీవించటం ఇక్కడి ప్రజలకు అలవాటు. భూటాన్ ప్రపంచంలోకెల్లా సంతోషకరమైన దేశం అంటారు. దీని వెనుక ఉన్న వివరాలు ఏమిటి అన్నది ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. భూటాన్ దేశపు సంతోషం అటువంటిదే. అక్కడి ప్రజలు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. మంచు కురిసే ఆ కొండల్లో పెద్దగా పంటలు పండవు. మామూలు ఆవులు, గేదెలు అక్కడ జీవించలేవు. కనబడే జడల బర్రెలను మేపుతూ వాటి పాలు తాగి అందులో నుండి వచ్చే చీజ్ తింటూ వాటి ఉన్నితో నేసిన బట్టలను ధరిస్తారు. కొండలపై చెక్కలతో, మట్టితో కట్టిన ఇళ్లల్లో ఉంటారు. పిల్లలు స్కూల్ కి సుమారు 5-6 కిలోమీటర్లు కొండ చర్యలు ఎక్కుతూ దిగుతూ కేరింతలు కొడుతూ ప్రయాణిస్తూ ఉంటారు. జీవితం వారికి ఏది ఇచ్చిందో దానిని సంతోషంగా స్వీకరిస్తారు. అందుకుగాను దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. వారి స్థితిగతుల పట్ల వారికి అసంతృప్తి లేదు. ఆధునిక సౌకర్యాల పట్ల మోజు లేదు. కనుక వారి సంతోషాన్ని వారి డబ్బుతో, అది తెచ్చిపెట్టే సౌఖ్యాలతో పోల్చుకోరు. వారు తమకంటూ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని కొత్త కొలమానం తయారు చేసుకున్నారు. దానిని ప్రపంచానికి పరిచయం చేశారు. మనం ఎలాగైతే యోగాను ప్రపంచానికి పరిచయం చేశామో వీరు హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా చేశారు. హ్యాపీనెస్ ఇండెక్స్ పట్ల చాలా మందికి సదాభిప్రాయం లేదు. భూటాన్ దేశం జనాభా దాదాపు 8 లక్షలు మాత్రమే. అటువంటి అతి చిన్న దేశం ప్రపంచంలోని 800 కోట్ల జనాభా కలిగిన ప్రపంచానికి సంతోషం విషయంలో మార్గనిర్దేశం చేస్తోంది. భూటాన్ దేశం ప్రతిపాదించిన ఒక ఆర్థిక సూత్రీకరణ ప్రపంచ మేధావులను సైతం అబ్బురపరిచింది. అంతేకాకుండా భూటాన్ దేశ ఆలోచనలు అనుసరించేటట్టు ప్రపంచాన్ని ఒప్పించింది. 1972లో అప్పటి భూటాన్ రాజు జిగ్మే వాంగ్చుక్ దీనిని రూపొందించారు. వాంగ్చుక్ ప్రతిపాదించిన సూత్రం హ్యాపీనెస్ ఇండెక్స్. అప్పటి వరకు దేశ అభివృద్ధిని కేవలం దేశ జాతీయోత్పత్తి ప్రాతిపదికగా నిర్ణయించేవాళ్ళు. ఇది యూరోప్ దేశాల ప్రతిపాదన. గతంలో అదే అందరికీ మార్గదర్శకమైంది. కానీ 1972లో జిగ్మే వాంగ్చుక్ ప్రతిపాదించిన స్థూల జాతీయ సంతోష సూచికను ప్రపంచం ఇప్పుడు క్రమం తప్పకుండా ఆచరిస్తోంది. మానవత్వం, సమానత్వం, కరుణలతో కూడిన ప్రాథమిక విలువలకు, ఆర్థిక ప్రగతికి మధ్య వారధిని నిర్మించడమే లక్ష్యంగా హ్యాపీనెస్ ఇండెక్స్ ని రూపొందించారు. ముందుగా భూటాన్ తమ దేశంలో దీనిని ప్రయోగాత్మకంగా అనుసరించింది. ఇందుకోసం మానవాళి వృద్ధికి 33 సూచికలను రూపొందించారు. ఈ విషయం చాలా మంది ఆర్థికవేత్తలను, రాజనీతి నిపుణులను, విధాన నిర్ణేతలను ఆలోచింపజేసింది. మొదటిసారిగా 2005వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఆధారంగా సర్వే చేపట్టింది. 2005లో దీని మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. 2007లో థాయిలాండ్ ప్రభుత్వం గ్రీన్ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని రిలీజ్ చేసింది. 2009లో అమెరికా కూడా వెల్ బీయింగ్ ఇండెక్స్ పేరుతో సర్వే చేసింది. 2010లో కర్మ నేతృత్వంలో భూటాన్ ప్రభుత్వం భూటాన్ అధ్యయక సంస్థను నెలకొల్పి ప్రత్యేకమైన సూచికలను రూపొందించింది. అంతిమంగా 2011లో ఐక్యరాజ్య సమితి అంగీకరించి 2013 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం హ్యాపీనెస్ ఇండెక్స్ పేరుతో ఒక నివేదికను రిలీజ్ చేస్తోంది. భూటాన్ ఒక ప్రత్యామ్నాయ మానవాభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
అటువంటి మానవాభివృద్ధి నమూనాను అందించిన భూటాన్ని అభినందించకుండా ఉండలేమని దేశాధినేతలు ప్రశంసిస్తూ ఉంటారు. ఆ దేశవాసులను ఎవరిని అడిగినా వారు తమ జీవితం పట్ల ఎంతో తృప్తిగా సంతోషంగా ఉన్నట్టు చెప్తారు. ఇది భూటాన్ దేశపు సంతోషం రహస్యం. గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో కుటుంబము ఒక్కో గుడిసెతో పాటు కోళ్లు గొర్రెల కోసం ఒక దొడ్డి, చుట్టూ ఒక 100 మీటర్ల ఖాళీ స్థలం ఉంటాయి. అది దాటి మరో 100 మీటర్లలో మరొకరి గుడిసె ఉంటుంది. మనం లగ్జరీ అని చెప్పుకునే ఫామ్ హౌస్ లాంటివి వారు దర్జాగా అనుభవిస్తున్నారు. పక్కనే చిన్ని వాగులు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అచ్చం ప్రకృతిలో నివసించే వారికి విద్యుత్, కంప్యూటర్, సోషల్ మీడియా లాంటివి లేవు. ఇష్టమైతే వేటకు వెళ్తారు. మూడ్ లేకపోతే వారు తయారు చేసుకున్న ఇప్పసారానో కల్లో తాగి చికెన్ తిని హాయిగా చెట్టు కొమ్మల పైన కొండా కోణంలో పడుకుని నిద్రపోతారు. ఇది వారి నిత్య జీవితం. భూటాన్ దేశానికి చాలా దేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు. అన్ని సుందర ప్రదేశాలను చూడడం ఒక ఎత్తు అయితే, కింగ్ మెమోరియల్ పార్క్ ని చూడడం మరో ఎత్తు. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు మాత్రమే కాదు, అంతకన్నా విశాలమైన హృదయాలు కనిపిస్తాయి. అక్కడ వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆవాసాలు ఉంటాయి. వాటిలో వందలాది మంది వృద్ధులు ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు కనిపిస్తారు. వీరిని చూడగానే వీరంతా అనాథ వృద్ధులేమో అన్న భావన కలుగుతుంది. కానీ అది నిజం కాదు. కింగ్స్ మెమోరియల్ పార్క్ లో కనిపించే వృద్ధులు ఇతర పెద్దలంతా కూడా చాలా సంతోషంగా తమ కుటుంబాలతో ఉంటున్న వాళ్ళుగానే ఉంటారు. అయితే కుటుంబంలో వాళ్ళు ఉద్యోగాల కోసం కార్యాలయాలకు, దుకాణాలకు, ఇతర పనులకు వెళుతూ వృద్ధులను ఇక్కడ వదిలి వెళుతూ ఉంటారు. వృద్ధులు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే సహాయం కష్టమవుతుందని భావించి ఇక్కడ వదిలేసి వెళ్తారు. దాంతో వారంతా ఒక కుటుంబం లాగా ఉంటారు. ఇంటి నుండి వచ్చేటప్పుడు అందరూ తమ తమ తిండిని తామే తెచ్చుకుంటారు. గుంపులుగా కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటూ తమ వృద్ధాప్యాన్ని మర్చిపోతూ ఉంటారు. ఒకవేళ తక్షణం ఎవరినైనా హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సి వస్తే అందుబాటులో అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంటుంది. వందలాది మంది వృద్ధులు ఒకే కుటుంబంగా ఉండటం చూస్తే వసుధైక కుటుంబానికి అసలైన అర్థంలా అనిపిస్తుంది. ఇటువంటి అరుదైన సాంప్రదాయం కలిగిన భూటాన్ ఒక బౌద్ధ దేశం. 100కి 90 మంది బౌద్ధాన్ని తమ ఆచరణ సాంప్రదాయంగా భావిస్తారు. గౌతమ బుద్ధుని బోధనలు, గురు రింపో ద్వారా పద్మ సంభవం మార్గదర్శనం వారిని ఎల్లప్పుడూ మంచి మనసులు కలిగిన గొప్ప మనుషులుగా నిలబెడుతున్నాయి. 1974 వరకు భూటాన్ పూర్తిగా ప్రపంచానికి దూరంగా బతికింది. అయితే ఆ తర్వాత భూటాన్ లో మార్పులు ప్రారంభమయ్యాయి. తరచి చూస్తే ఇంకా చాలా సుగుణాలు కనిపిస్తాయి. మీకు తెలుసా, భూటాన్ లో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం, పొగ తాగడం నిషేధం. అంతేకాదు, అక్కడ 1999 నుంచి ప్లాస్టిక్ బ్యాగ్స్ లను నిషేధించి అమలు చేస్తున్నారు. జనాభాలో 80% ప్రజలు వ్యవసాయమే చేస్తారు. అదే వారికి ఆదాయ వనరుగా ఉంటుంది కాబట్టి తిండికి కొరత ఉండదు. వ్యవసాయం, పర్యాటకం, హైడ్రో విద్యుత్ ప్లాంట్స్ ద్వారా భూటాన్కి ఆదాయం లభిస్తుంది. అందుకే అక్కడి ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీలు ఉండవు. ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ దుస్తులైన కిరా జాకెట్లను ధరిస్తారు. దాంతో వారికి విదేశీ దుస్తుల మీద మోజు ఉండదు. అడవుల పరిరక్షణకు భూటాన్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి వాతావరణం చక్కగా ఉంటుంది. జనాభాలో 60% మంది అడవుల్లోనే జీవిస్తారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్క చెట్టునైనా నాటి దానిని సంరక్షిస్తారు. భూటాన్ రాజధాని థింపు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాజధానిగా గుర్తించబడింది. భూటాన్ ఏషియాలోనే అత్యంత చిన్న దేశం, కానీ గొప్ప విశాలమైన హృదయం కలిగిందిగా పేరు తెచ్చుకుంది.